వందనాలు. మరి దేవునికి స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయమందు మరి దేవుని ఆరాధించుట మనకెంతో అదృష్టము. ఈరోజు మరి నేను కొన్ని విషయాలు, మన ప్రార్థన ఎలా ఉంటుంది, మన ప్రార్థనలో నాణ్యత ఉంటుందా, డూ యూ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రేయర్? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు అంగీకారాలు, ఫలితాలు మరి వస్తున్నాయా, ఎందుకు రావట్లేదు? మన ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అంగీకరిస్తున్నాడా? మన హృదయంలో పాపాలను పెట్టుకుని మరి కీర్తనాకారుడు అంటాడు కదా, నా హృదయంలో పాపము లక్ష్య పెట్టుకుని ఎడల దేవుడు నా ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? మన ప్రార్థనలో పాపాలను విడిచిపెట్టి మరి ఒప్పుకొని ఆయన సన్నిధిలో గోజాడి కన్నీటితో మరి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు ఉత్తరం వస్తుంది, అంటే జవాబు వస్తుంది. అలాగే మన దేవుడికి మనకి ఎలాంటి సంబంధం ఉంది? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తున్నారా? మన ప్రార్థనలో ఎంతవరకు యథార్థత ఉన్నది, ఎంతవరకు మంచి నాణ్యత ఉన్నది అని మనం తెలుసుకుని మనల్ని మనం పరీక్షించుకుని, మనల్ని పరిశీలించుకుని, పరిశోధించుకుని మరి దేవుని సన్నిధిలో కనపడాలి. మరి ఇప్పటి వరకు ఎంతోమంది మరి ఉపవాస ప్రార్థన గురించి చెప్పారు. మరి వాటిని మరి రిపీట్ చేస్తూ వెళ్ళకుండా నేను కొంచెం డిఫరెంట్గా మనము 2వ దినవృత్తాంతాల్లో కొన్ని మంచి నాణ్యమైన ప్రార్థనలు ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మనకు తెలిసిన విషయమే, యెహోషాపాతు ఒక చిన్న దేశం, యూదా దేశం ఉంటుంది. దాని చుట్టూ కూడాను బలమైన సైన్యాలు చుట్టుముట్టినప్పుడు ఆయన ఎలా ప్రార్థిస్తాడు, మరి ఎలా జయం పొందుతాడు అన్నది విషయం గురించి మనం కొన్ని రిఫరెన్స్లు చూసి వెళదాం. మరి చూడండి, మరి యుద్ధం అంటే ఆనాటి నుంచే అధర్మ యుద్ధం అనేది ఉంది. యుద్ధం అన్నప్పుడు పూర్వకాలంలో ఎలా ఉందంటే, ఒక దేశము యుద్ధం చేస్తున్నప్పుడు మూడో దేశం జోక్యం కల్పించుకోకూడదు. తర్వాత నియమ నిబంధనలు, సూర్యరశ్మి ఉన్నంత వరకు చేయాలి, చీకటి పడినప్పుడు చేయకూడదని అనేకమైనటువంటి మరి ధర్మయుద్ధాలు ఉండేవి. కానీ ఆనాడే చిన్న దేశమైనటువంటి ఆ యూదా సామ్రాజ్యం మీదకి మరి నలుదిక్కుల నుంచి మరి బలమైన సైన్యం వస్తుంది. అప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు చూద్దాము. ఒకసారి వెళదామండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 సైన్య మోయాబీయులను అమోనీయులను అవును, చూడండి, వాళ్ళు చూడండి బలమైన సైనికులు, వీళ్ళకి 3 దిక్కుల నుంచి వచ్చారు. ఇంకో 2వ అధ్యాయంలో సిరియాలు ఉంటారు చూడమ్మ. 2వ వచనంలో సముద్రపు దిక్కు నుండి వచ్చి సముద్రము నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం మీ మీదికి వచ్చుచున్నది. చూడండి, చాలా చూడండి, ఒక చిన్న దేశం, యూదా దేశం చిన్న దేశం, ఇలా బలమైనటువంటి మోయాబీయులు, అమోనీయులు, తర్వాత సిరియన్లు, వీళ్ళందరూ సముద్రము తట్టు నుంచి కూడా 4వ తట్టు నుంచి నలుగురు మూకంబడిగా వచ్చినప్పుడు ఏం చేస్తామండి? మనం అయితే ఏం చేస్తాం? భయపడిపోతాం కదా. ఇది చిన్న దేశము, చిన్న రాజు, మరి నలుదిక్కుల మరి ముట్టడించినప్పుడు ఆయనకి ఏంటి దిక్కు? పైకే చూశాడు. ఇక యెహోవా నా దిక్కేనని, యెహోవా తట్టు చూడాలని, యెహోవా గురించి మరి బలమైన చిత్రులు వచ్చారు, నేనేం చేయాలి నాయనని మరి ఆయన సన్నిధిలో పరిశీలించాడు, ఆయన సన్నిధిలో గోజాడాడు, ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, భయపడి విచారించుటకు మనస్సు నిలుపుకొని, చూడండి, యెహోవా వద్ద విచారించుటకు. మనకు విచారించటం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి, ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయన చిత్తం ఏంటని అడగడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక పర్సనల్ ఒపీనియన్, ఒంటరిగా వెళ్ళి ఆయన దగ్గర మరి విచారించుటకు ఆయన దగ్గరికి వెళ్ళాడు. తర్వాత విచారించుటకు మనస్సు యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. చూడండి, యూదా అంతటాను, ఆ దేశం అంతటా కూడా మనకు నలుదిక్కుల భయంకరమైన మరి బలిష్టమైనటువంటి సైన్యాలు వచ్చినాయి. మనకి యెహోవాయే దిక్కు,
ఆయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన యెహోవా సన్నిధిలో మరి ఆయన పరిశీలించుకుని మరి ఆయన ప్రార్థన చేసుకుని మరి యెహోవా అంతటా కూడాను యూదా అంతటా కూడాను నోటిఫికేషన్ సాటింపు లాంటిది ఏం చేసి అందరూ కూడా మనం అందరం కూడి ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అని ఆయన అందరికీ తెలియపరిచాడు. తర్వాత చూడండి, మరి ఆయన కూడా ప్రార్థన చేస్తూ మరి ఈ మనకి ఇంకొక విషయం తెలుసు కదా, యెహోషాపాతు అనగా దేవుడు న్యాయము జరిగించువాడు, దేవుడు న్యాయం తీర్చేవాడు. ఆయన అన్నాడు, నా పేరులోనే దేవుడు న్యాయం తీర్చేటువంటి అర్థం ఉన్నది కదా, మరి దేవుడు న్యాయం నా ఎడల చేకూరుస్తాడు అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో యూదా దేశం అంతటా కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. వారందరూ కూడా చూడండి మరి ఎలా వస్తారు వాళ్ళు. మరి నాకు తెలిసినటువంటి ఒక మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక కథ గుర్తొస్తుంది. దగ్గర ఒక 17 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో చిన్నవాడు చనిపోయాడు, చిన్నవానికి భార్యకి 2 కొడుకులు. సో వాళ్ళకి కోట్లాది ఆస్తి ఉంది. మరి ఆస్తి పంపకాలు చేయకుండా మరి వాళ్ళ అన్న అది బిగబట్టేసి విధవరాలైనటువంటి ఈమె అనేక దినాలు అనేక సంవత్సరాలు మరి రోధిస్తూ వేడుస్తూ మరి ప్రార్థన చేసింది. ఆ బిడ్డలను పస్తుంచింది. కర్కోటకనైనటువంటి ఆ అన్న ఆ ఆస్తి పంపకాలు జరపకుండాను ఆయన ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగి అయినా కానీ మరి తమ్ముడికి రావాల్సినటువంటి భాగం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆమె మరి ఎంతమందో మరి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి గోజాడి విధవరాలు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు దేవుడు న్యాయం చేకూర్చాడు. ఎట్లా అంటే ఆ బావగారు అయినటువంటి అతను హఠాత్తుగా మరి హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. 15 రోజుల్లోనే ఆస్తి పంపకాలు జరిగినాయి. మన దేవుడు విధవరాండ్ర ప్రక్కన వ్యాజ్యమాడుతున్నటువంటి గొప్ప దేవుడు. మనం చూడండి, ప్రార్థనలో మహత్తరమైన శక్తి ఉంటుంది. ఆమె కన్నీటి ప్రార్థన, హృదయం బద్దలు కొట్టుకుని చూడండి విరిగి నలిగిన మనసుతో ఆయన రోధించింది కొన్ని సంవత్సరాలు. మనకు కూడాను ఆదికాండం నుంచి మరి అబ్రహాం సారాల దగ్గర నుంచి కూడా ఎంతోమంది మరి గోజాడి వాళ్ళ వాగ్దానాల కోసం ఎదురు చూసి మరి ప్రార్థన చేయటం వలన, ఉపవాస ప్రార్థన చేయటం వలన పరలోకమున్న మహత్తరమైన అద్భుతమైన శక్తులు భూమి మీదకి దిగి వస్తాయి. మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూసాం ఈ బైబిల్లో, అనేకమైనటువంటి సంఘటనలు చూసాం. మనం కూడా ఉపవాస ప్రార్థన చేయటం వలన కూడా మరి గొప్ప విశ్వాసం, మనలో విశ్వాసం పెరుగుతుంది, దానికి ప్రతిఫలం వస్తుందనే ఆశ కలిగి మనము ఎదురు చూస్తూ ఉండాలి. అట్లాగే చూడండి, మరి దేవుడు ఆ విధవరాళ్ళకి మరి న్యాయం చేకూర్చాడు. అదేవిధంగా మన జీవితంలో కూడాను ఈయన ఏం చేశాడంటే దేవుని విచారించుటకు యెహోషాపాతు ఒంటరిగా ముందు వెళ్ళిపోయి ఈ సాటింపు వేసి ఉపవాస ప్రార్థన చెప్పకముందు ఆయన ఒక ఒంటరి ప్రార్థన చేసుకున్నాడు. 3వ వచనం ఉంటుంది కదా, మనం చూసాం కదా. ఆయన దేవుని వద్దకు వెళ్ళి విచారించి తర్వాత యూదా దేశం అంతా ప్రకటన చేశాడు. అలాగే మనకు కూడా ఆపద వచ్చినప్పుడు, మన శత్రువులు సైన్యములు మీదకు మూకుమ్మడికి వచ్చినప్పుడు మన వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? యెహోషాపాతు చెప్పినటువంటి వాటిలో మరి 7 మీరు నాణ్యమైన ప్రార్థనల గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇది మొదటిది ఆయన వ్యక్తిగత ప్రార్థన. ఆయనగా దేవుని సన్నిధికి వెళ్ళి విచారించి ప్రార్థించాడు. అట్లాగే మనం చూస్తే కూడా దావీదు గారు చేసినటువంటి అన్ని ప్రార్థనలు కూడాను ఆయన ఏకాంత ప్రార్థనలే. మరి యెహోవాకు మరి మొరపెట్టుకున్నాడు. మరి అలాగే దానియేలు గారు కూడా చేశాడు. చూడండి, ఎఫ్రా కన్నీటి ప్రార్థన, పౌలు గారు, పేతురు గారు, ఎంతమంది అండి, ఎంతోమంది అనేకులు మరి వాళ్ళ యొక్క ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసి మరి చూడండి, దానియేలు 6:10లో మొన్న ఎవరో బ్రదర్ చెప్పారు ఆ చక్కటి మాటలు అవి. అందులో కూడాను ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవి మరి 7 ప్రార్థనలు ఉన్నాయి. ఒక 6:10లోనే ఒకటేంటి, ఇంట్లోకి వెళ్ళి ఆయన తలుపు వేసుకుని ప్రార్థన చేశాడు. ఇంట్లో అంటే కుటుంబ ప్రార్థన. రెండోది అలవాటు చొప్పున, వాడుక చొప్పున, అంటే యథాప్రకారంగా చేసేటువంటి ప్రార్థన. ఇంకా అలా ఎంతమంది చేశారు? మనకు యేసుక్రీస్తు వారు చేశారు, చాలామంది అలా అలవాటు చొప్పున. మరి 3వదిగాను అనుదిన ప్రార్థన, అనుదినము అలవాటు చొప్పున. 4వది ముమ్మారు, దినమునకు ముమ్మారు ప్రార్థన చేశారు. తర్వాత మోకాళ్ళలోని ప్రార్థన చేశారు. 5వది. 6వదిగాన యెరూషలేము తట్టు తిరిగి మరి ఆయన
ప్రార్థన చేశాడు. ఏడవదిగా మరి ఆయన స్తుతి, ప్రార్థన తర్వాత ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ చూడండి ప్రార్థనలో ఉన్నటువంటి మహత్తరమైన, ఆనాడు కూడాను దానియేలు కూడా అద్భుతమైనటువంటి విజయం పొందాడు. సింహాలు బోన్లు వేస్తామంటే మాటలండి, అప్పటికే సింహాలని ఆకలి కొని ఉంచేసి మరి ఈయన బాగా ఇష్టం వచ్చినట్టు తినేస్తాయనే ఉద్దేశంతో పెడితే సింహాల నోళ్లను బంధించినటువంటి యెహోవా దేవుడు గొప్ప గొప్ప విజయాలు చూసాం. ఇట్లాగే యెహోషాపాతు కూడా మరి ఆయన చిన్న దేశం, నలుదిక్కుల నుంచి భయంకరమైన శత్రువులు వచ్చారు, ఒక్కసారి విడుచుకుని పడ్డారు. ఏం చేస్తారు? అయ్యా మీరే నా దిక్కనని ఒంటరి ప్రార్థన చేశాడు. తర్వాత యూదా అంతా ప్రకటించాడు, అందరికీ అనౌన్స్ చేశాడు, రండి మీరు అందరం కూడుకుని మరి ప్రార్థన చేద్దామని. అట్లాగే రెండవది ఒకటి ఏం చూసాం మనం, ఒంటరి ప్రార్థన. రెండవది కుటుంబ ప్రార్థన. అది 13వ వచనం చూడండమ్మా. 13వ వచనంలో మరి రాజు మరి అందరికి యూదావారు అందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చూడండి, శిష్యులు పిల్లలు భార్యలు అందరూ ఏంటంటే మన కుటుంబ ప్రార్థనలాగా అందరూ కుటుంబంగా కూడి, యూదా చిన్న రాజ్యమైనా కానీ అదొక కుటుంబంగా కూడి అందరూ వచ్చేసారు చెప్పడంలో. నేను అందరూ వచ్చి నిలబడి దేవుని సన్నిధిన మరి మొరపెడతా ఉంటారు. ఇది కుటుంబ ప్రార్థన కాదా? యెహోషువ కూడా అంటారు 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన కూడా అట్లాగే అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. ఇంటివారు మరి మన అందరం చూడండి, మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఎన్నాళ్ళైంది కుటుంబ ప్రార్థన చేసి? ఇక్కడ శిశువులు పిల్లలు భార్యలు అందరూ మొత్తం వచ్చేసి కుటుంబంగా దేవుని సన్నిధిలో నిలబడి గోజాడి మొరపెట్టి మరి అడుగుతున్నారు. ఈనాడు ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉన్నది? మన ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఒకప్పుడైతే మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగితేనే నైట్ డిన్నరు అంటే ఒక నియమం పెట్టుకున్నాం, ఈరోజు డిన్నర్ చేయాలి, తర్వాత డిన్నర్ చేయాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. 4 పాటలు పాడుకుని ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుని కొన్ని నిమిషాలైన ప్రార్థన. ఈ రోజులో ఎవరైనా 5 నిమిషాలు నిఘంటుగా ఖచ్చితంగా క్వాలిటీ ప్రేయర్ చేయగలుగుతున్నారా? మన ప్రార్థనలో నాణ్యత ఉన్నదా? మన ప్రార్థనలో మరి క్వాలిటీ ఉన్నదా? ఏదో నామకార్థంగా చేస్తున్నామా? వీళ్ళంతా చూడండి, శిశువులు పిల్లలు భార్యలు సమస్తమంతా యూదా రాజ్యమంతా వచ్చి యెహోవా మధ్యలో సన్నిధిలో నిలబడిపోయి మరి గోజాడుతూ ప్రార్థన చేస్తున్నారు. మూడవది సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన. అదే 4వ వచనం చూడండమ్మా. 4వ వచనంలోనే 24లో చూడండి, ఇక్కడ సంఘమంతా చూడండి, అందరూ జనులు సంఘానికి వచ్చారు, అందరు కూడుకున్నారు. ఇదేమంటానంటే నేను సమాజ సంఘ ప్రార్థన. ఇందాక మనం చూసాం కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఇది మూడోది సంఘము, అందరూ కూడుకుని జనులందరూ కూడా వచ్చేసారు. జనులందరూ కూడా వచ్చేసి ఒక సంఘముగా మీరు చూడండి. మరి అక్కడ రాజు ప్రార్థనాపరుడు అయితే ప్రజలు ప్రార్థనాపరులు కారా? ఇంటి యజమాని ప్రార్థనాపరుడు అనుకోండి, మరి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు భార్య అందరూ ప్రార్థనాపరులు అవుతారు. అలాగే రాజు యథార్థతతో నిజాయితీతో మరి ప్రార్థనాపరుడు కాబట్టి సంఘమంతా కూడాను ప్రజలందరూ కూడా సమాజం మొత్తం వచ్చేసి యూదా మరి దేవుని సన్నిధిలో కనబడ్డారు. మరి దేవుని కొరకు రోషం కలిగి వెలుగుగా జీవించాలని మనం మంచి ప్రార్థన చేయాలండి. మనము చనిపోయిన తర్వాత మన నిజమైన జీవితము, మన సాక్ష్యమే ఇక్కడ మిగిలి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏముండదు. ఎంత మంచి సాక్షిగా ఉన్నాము, ఎంతమంది ఆత్మలను మరి మనం కట్టగలిగాము, అది మాత్రమే నిలిపోదు. మనం చనిపోతాం అందరూ. చూడండి, మరి అలాగే సమాజం కూడా అన్నప్పుడు పేతురు చెరసాలలో వేసినప్పుడు కూడా చూడండి, సంఘం అంతా ప్రార్థించినప్పుడు పాట కూడా ఉంది, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. చూడండి, సంఘం అంతా కలిసి మరి ఒకటిగా ప్రార్థించినప్పుడు మరి చెరసాల్లో ఉన్నటువంటి సంఖ్యలు తీసిపోయింది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంటాడు, రుచి చూచి తెలుసుకోమంటాడు. మరి ఈనాడు మనం రుచి చూస్తున్నాము. మన ప్రార్థనలో ఎంత క్వాలిటీ ఉన్నది, మన ప్రార్థనలో ఎంత నాణ్యత ఉంది, ఎంత విశిష్టమైన ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చూడండి, యెహోషాపాతు నలుదిక్కుల నుంచి భయంకరమైన సైన్యాలు వచ్చేసినాయి. అయా నీవేనా దిక్కని ఆయన తట్టే చూశాడు.
మరి అలాంటి ప్రార్థన మనమైతే బెంబేలెత్తిపోతాం. చిన్న రాజ్యం మీదకి అంత బలమైన శత్రువులు వచ్చారంటే అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయన యుద్ధము యెహోవాదే అన్నట్టుగాను ఆయన తట్టు చూశాడు. ఆయన కాకుండా సంఘాన్ని, జనుల్ని, అందరినీ, పిల్లల్ని, శిష్యులను అందరిని పిలిపించి మరి సమాజంలో ఒక కుటుంబ ప్రార్థనగా చేశాడు. తర్వాత చూస్తే 4వది ఉపవాస ప్రార్థన. అదే 3వ వచనంలో ఉంది, మనం చూసే అక్కడ కూడాను. దినవృత్తాంతాలు 23లో ఉపవాస ప్రార్థన ఆయన కూడాను వీళ్ళందరితో చేయించారు. ఉపవాస ప్రార్థన చేయించడం వల్ల మరి మహత్తరమైనటువంటి అద్భుతాలు జరుగుతాయని ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు. ఇంకా మార్కు సువార్తలో కూడా 9:29లో కూడాను ఉపవాస ప్రార్థన వల్లనే మరి వారి దయ్యాల్ని విడగొట్టారు. చూడండి, ఆయన యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు దయ్యం విడలిపోదు, కానీ ప్రభువారు వచ్చేసి అప్పుడు ప్రార్థించగా ఆ దయ్యం విడిలిపోద్దు. అయ్యా మరి ఏంటి మరి ఇది మేము చేయలేదు, మీరు ఎలా చేశారంటే అప్పుడు చెప్తారు, అయ్యా నేను ఇప్పుడే ఉపవాసం ఉండి వస్తున్నాను, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం. మనందరికి తెలిసిన వచ్చినాయండి, చూడవలసిన లేదు. ఇది ఇప్పుడు మనకి ఉపవాస ప్రార్థన 4వది. 5వది గాను అత్యవసర ప్రార్థన. ఇదేంటంటే అత్యవసర స్థితిలో ఎమర్జెన్సీగా ఈయన కాల్ చేశాడు. 3-4 వచనాలను ఉంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. అది 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి చదవమ్మా. యెహోవా యొద్దకు ఉంచుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద ఉంచుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. చాలా చూడండి, ఇది నేనేమంటానంటే ఈ వాక్యంలోనే మరి అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అత్యవసర ప్రార్థన. మరి చుట్టూ నలుదిక్కుల భయంకరమైన సైన్యాలు వచ్చారు కాబట్టి వీరందరికీ సాటింపేయించారు. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ, ప్లీజ్ కమ్ డౌన్ అండ్ నీల్ డౌన్ అని అందరికీ అనౌన్స్ చేశారు. చూడండి, మన జీవితంలో మరి డూ యూ హ్యావ్ ప్రేయర్ విత్ టీయర్స్? డూ యూ హ్యావ్ ప్రేయర్ ఆన్ నీల్స్? చూడండి, మన జీవితంలో ఉన్నాయా మోకాళ్ళ ప్రార్థన? చూడండి, ఎంతమంది మోకాళ్ళు వేస్తున్నారు. కన్నీటి ప్రార్థన, హృదయాలను చించుకునే ప్రార్థన, ఇది అందరికీ అత్యవసరం. ఇది దిస్ ఈజ్ ఎమర్జెన్సీ, ప్లీజ్ కమ్ డౌన్ టు ఎవ్రీబడి అని అందరిని పిలిచారు. మరి అందరూ కూడా రాజు ఆయనకు లోబడి అందరూ సమాజంలోనికి మనకి అత్యవసర ప్రార్థన అని అందరూ పరిగెట్టుకొని వచ్చారు. చూడండి, అలాంటి అత్యవసరం మన సంఘంలో ఏదైనా అత్యవసర ప్రార్థన కానీ ఏదైనా జరుగుతుందంటే మరి ఎంతమంది వెళ్ళగలుగుతాము? ఉపవాస ప్రార్థన అంటే యాక్చువల్గాను ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద చర్చ్. మరి మనము మరి అనుకూల పరిస్థితులు లేక కానీ ఎలా కానీ మరి ఆన్లైన్లో చేస్తున్నాం, కానీ మనం సంఘంలో చేసే ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన ఉండాలి. అత్యవసర ప్రార్థన నేను రాజుగారు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడాను వేగరపడి పరుగుట్టుకుంటూ అత్యవసరం మన మీదకి శత్రువు దండు వచ్చేసిందని అందరూ కూడి మరి అప్పుడు కూడా చూడండి, యాక్ట్స్ 12:5-6-7 ఒకసారి చూడమ్మా. పేతురు గురించి కూడాను జైల్లో ఉన్నప్పుడు మరి ఇది కూడా అత్యవసర ప్రార్థనే అందరూ అనౌన్స్ చేశారు. మరి అప్పుడు యాక్ట్స్ 12 వచనాలు. యాక్ట్స్ పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. చూడండి, ఆయన జైల్లో ఉంటే సంఘం అంతాను అత్యాసక్తితో, ఇది అత్యవసర ప్రార్థనని ఎంతో ఆసక్తితో మరి వాళ్ళందరూ చదవండి ప్రార్థన చేసినప్పుడు హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మీద నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొంచుండ్రి. ఇదిగో ప్రభువు దూత అతని వద్ద నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. చూడండి, మరి సంకెళ్ళు తెగిపోతాయండి. ఇది అత్యవసర ప్రార్థన. నేను అంటాను, ఇది అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రార్థన. ఎంతో ఆసక్తితో మరి ప్రయత్నించారు. మరి ఇంకా చూస్తే మరి రాజు నెబుకద్నెజరు మరి ఈయన కలగంటాడు కదా, ఆ కలగన్నప్పుడు కళ కని ఆయన ఇష్టమే, కళ మర్చిపోయాడు, కళ భావం చెప్పమంటున్నాడు. చూడండి, మరి అప్పుడు కూడాను మరి దానియేలు వాళ్ళ స్నేహితులను పిలుస్తారు, రండి, దిస్ ఈజ్ ఎమర్జెన్సీ,
ఇక్కడ మనం ఎవరైతే మరి శాస్త్రులుగా జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరం చంపేస్తానంటున్నాడు. చెప్పారంటే వాళ్ళ స్నేహితులు ముగ్గురును పిలిచి మరి ఆయన ప్రార్థన చేస్తాడు దానియేలు గారు. చేసినప్పుడు ఆ కళ యొక్క మర్మం తెలుసుద్ది, కళ గురించి వివరిస్తారు, అదంతా మనకు తెలిసిన స్టోరీయే. మరి అలాంటివి అత్యవసర ప్రార్థనలు. ఈ అత్యవసర ప్రార్థన అంటే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మన గుంటూరులోనే ఒక హాస్పిటల్లో అర్ధరాత్రి 2 గంటల సమయం అందు ఒక గర్భవతికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సెప్టాంసియా అంటారు దీన్ని. అంటే గర్భవతి డెలివరీ కాకుండా బిడ్డకి జన్మ లేని స్థితిలో మరి 2 గంటలప్పుడు వాళ్ళందరూ డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఆయన భక్తిపరుడు, ఆయన పాస్టరు కమ్ డాక్టరు. మరి ఆయన్ని పిలిపించారంట. ఆయన పిలిపించి, ఏం సార్ ఎట్లా ఉన్నారు, మీరు ఇంత సీనియర్ డాక్టర్ ఉన్నారు కదా, నన్ను ఎందుకంటే మీరు రా బాబు, తొందరగా రావాలి, మీరు వస్తేనే జరుగుతుందంటే ఆయన వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితిలో నువ్వేం లేదు, మేము ఆపరేషన్ చేస్తాం బాబు, నువ్వు మాత్రము ఈ యొక్క బిడ్డ యొక్క ఈ తల్లి యొక్క చేయి పట్టుకుని ప్రార్థించి, నువ్వు చేయాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఎమర్జెన్సీ. ఈ అత్యవసర సమయంలో మేమంతా ఉన్నాం, 4-5 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఆపరేషన్ చేస్తున్నారు, కానీ ఇది అత్యవసరం, ప్రాణం పోయే స్థితిలో ఉంది. ఆ తల్లి బిడ్డకి జన్మనివ్వలేనటువంటి పరిస్థితి. ఆయన కళ్ళు మూసుకుని ఆపరేషన్ అయ్యేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తర్వాత సీనియర్ డాక్టర్ అంటారమ్మా, ఇదిగోమ్మా ఈ డాక్టర్ వల్లనే నువ్వు బతికగలిగావు, ఎందుకంటే ఈయన నీ చేయి పట్టుకుని ఆపరేషన్ అయ్యేంతవరకు ప్రార్థన చేసాడు, ఎందుకంటే ఈయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఈయన గొప్పవాడు. చూడండి అలాంటి సాక్ష్యం. మరి అత్యవసర పరిస్థితుల్లో 2 గంటలప్పుడు సీనియర్ డాక్టరే మనకు ఇంకో డాక్టర్ని పిలిపించాడు. అయ్యా పాస్టర్ గారు రండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే ఈ ప్రాణం దక్కుతుంది. చూడండి తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్నట్టు సీనియర్ డాక్టర్ కూడా మారుమనసు పొందారంట. అదేంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అత్యవసర పరిస్థితుల్లో పాస్టర్ గారులకి అంత మంచి విలువైనటువంటి అవసరత వస్తుంది. చూడండి అదేవిధంగా మనకి చూస్తే మరి తర్వాతది ఇప్పుడు మనం ఏం చూసాం, ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, తర్వాత ఉపవాస ప్రార్థన, అత్యవసర ప్రార్థన, మరి 6వది వాగ్దానాలు ప్రార్థన. ఇందులోనే ఉంటుంది వాగ్దానాలు. 12 వచ్చిన ఒకసారి చూడండమ్మా, 20:12లో కూడాను. మరి ఇంకా చూస్తే మరి వాగ్దానాలు అంటే చదవండి. మా దేవా చదువు. నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు కూడా మాకు తోచదు, నీవే మా దిక్కు మా అండ. చూడండి ఇది మరి ఇది ఒక వాగ్దాన ప్రార్థన అంటారు. మీరు తప్పితే మాకు ఏం దిక్కు లేరయ్యా, మీరే మాకు దిక్కై ఉన్నారు, మీరే మాకు అండానని వీళ్ళందరూ కూడా ఆ సన్నిధిలో, యెహోవా సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి చూడండి, మనకి ఇప్పుడు కాదు, అబ్రహాం దగ్గర నుంచి సారాలు కూడా వారు కూడాను వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేశారు. మరి అన్న వెంత మరి వాగ్దానం ఎత్తి మరి భారం కలిగి మరి ఆమె ప్రార్థన చేయలేదు. అనేక మంది ఉన్నారు ప్రార్థన చేసి ఫలితాలను పొందినటువంటి వారు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? డూ యూ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ ప్రేయర్? నాణ్యత కలిగిన ప్రార్థన మనలో ఉన్నదా? మన ప్రార్థనకు ప్రభువు ఉత్తరం ఇస్తున్నాడా? మనం పరీక్షించుకోవాల్సిన సమయం. 7వదిగాను వేదనతో, బాధతో కూడిన ప్రార్థన అని నేను అంటాను. ఇదే 12వ వచనంలో మరి ఇప్పుడు చదివిన విధానంగానే వాళ్ళెంతో వేదనతోను బాధతోను, అయ్యా మీరు తప్పితే మాకెవరు దిక్కు లేరు, మీరే మా అండ, మీరే మా దిక్కు, మా శక్తి చాలదయ్యా, నలుపక్కల భయంకరమైన సైన్యాలు వచ్చినాయని ఎంతగానో భారము కలిగి వేదనతో, నేను అంటాను ఇది 7వది భారము కలిగిన శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు వారికి మరి ఎలాంటి విజయాలు వచ్చినాయి మనందరికీ తెలుసు. మరి ఇంకోసారి అదే 23 వచనం చూడండి ఒక్కసారి. 23కి వెళ్ళే ముందు దినవృత్తాంతాలు 20:15లో చూడండి. 20:15 మీరందరూ యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి, జడియకుడి.
ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. చూడండి మరి చూడండి, ఇంత ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రవర్త వచ్చి చెప్తారు, మీరు భయపడకుడి, యుద్ధం మీది కాదు, యుద్ధము యెహోవాదే, ఆయనే జరిగిస్తాడు అని ఎంత చక్కగా వివరిస్తారు. తర్వాత 18వ వచనం చూడండమ్మా. యెహోషాపాతు అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. చూడండి, ఆయన ఎంత మరి మనస్థైర్యం ఇచ్చినప్పుడు రాజు ప్రజలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం ఇచ్చి మరి ఆయన్ని మరి గౌరవించారు. అంత మరి ధైర్యం చూడండి, యుద్ధము మీది కాదు, మీరేం చేయవసరం లేదు, యెహోవాదే యుద్ధం అని ఆయన దేవుడు తెలియపరచడం వల్ల ప్రవర్త చెప్పాడు. అదేవిధంగా ఇంత ముందుకెళ్ళినట్లయితే 26వ వచనంలో 4వ దినమున వారందరూ కూడాను బెరాక్ అనే లోయలో మరి వీరికి జరిగిన విజయం గురించి కృతజ్ఞత తెలియజేస్తూ బెరాక లోయలో కూడుకున్నారు. అంటే కొలసము 3 దినాలు తీసుకున్న తర్వాత 4వ దినాన వీరందరూ కూడా బెరాక లోయలో కూడుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశారు. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి, మరి అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కూడి లోయలో అయిపోయింది కదా అని సంబరపడలేదు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అక్కడ ఆ ప్రదేశానికి బెరాకా అని పేరు పెట్టారు. ఇంకా అదేవిధంగా 28వ వచనం ఒక్కసారి చూడమ్మా. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు చూడండి, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో మరి మన యొక్క ప్రార్థన దేవుడు ఇని మరి యుద్ధం చేశాడు కాబట్టి వాళ్ళందరూ కూడాను 29వ ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చును. చూడండి, మరి ఇది యుద్ధము యెహోవాదే. చూడండి, ఎవరైనా బలమైనటువంటి పటిష్టమైనటువంటి మరి సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవా సన్నిధిలో మరి మొరపెట్టుకున్నారు. కుటుంబంగాను సమాజంగాను ఉపవాసంతోనూ అత్యవసర ప్రార్థన అంటూ మరి వాగ్దానాలు ఎత్తి మరి భారంతో కూడిన ప్రార్థన చేశారు. కాబట్టి వారందరూ కూడా సైనికులు ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని వాళ్ళే చనిపోయారంట. తర్వాత వీళ్ళు తెల్లవారుజామున లెగిసి చూస్తే వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు శవాలు పడిపోయి ఉన్నాయి. యుద్ధం ఎవరు చేయించారు? యెహోవాదే. ఆ యొక్క యెహోషాపాతు మరి చిన్న దేశమైనా కానీ ఎంతో నాణ్యత కూడిన ప్రార్థనతో ప్రజలందరినీ, ఆయన ఒక్కడే కాదు ప్రజలందరినీ, శిశువులను, భార్యలను, పిల్లలను అందరినీ ఆకట్టుకుని మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి ఈ యొక్క గొప్ప విజయం సాధించారు. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రార్థనలో ఎలాంటి క్వాలిటీ ఉందని మనం పరీక్షించుకుందాం. అలాగే మన అందరం కూడా మరి చర్చి విషయంలో కూడాను మరి ప్రార్థన చేయాలి. నిర్మాణం కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇది మన యొక్క సంఘము, ఇది ఒక మన టార్గెట్గా ఈ యొక్క యుద్ధం అనేది యెహోవా చేయాలని మనం ఎంతో నిష్ట కలిగి నాణ్యత ప్రార్థన చేసినప్పుడు మరి మన దేవుడు గొప్పవాడు కనుక తప్పకుండా విజయం చేకూరుస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.